కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనే చ రంభా రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రి షడ్ధర్మయుక్త కులధర్మపత్ని. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. సరిగ్గా ఇంచుమించు అవే మాటలతో పురుషుడు ఎలా ఉండాలో చెప్పారు. ఏదో ఎవరో పుట్టించిన శ్లోకం అనవలసిన పని లేదు. కామందక నీతి శాస్త్రంలో ఉంది. కామందక నీతి శాస్త్రం అంటే ప్రాచీన కాలం నుంచే బాగా ప్రసిద్ధమైన నీతి శాస్త్రం. అందులో ఎవరో జోడించింది కాదు, ప్రక్షిప్తం కాదు. ఎంత ప్రాచీన నీతి శాస్త్రం అంటే దండి దశకుమార చరిత్రలో రాజకుమారులు చదివినటువంటి నీతి శాస్త్రాల్లో కామందక నీతి శాస్త్రం ఒకటే అని చెబుతాడు. ఇదివరకే మీకు ఆ వచనం చెప్పాను నేను విద్య గురించిన ప్రస్తావనలు వచ్చినప్పుడు. కౌటిల్య కామందకీయాది నీతి పటల పాఠవం మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాఠవం ఇలా చెప్పుకున్నాం. రాజకుమారుల విద్యలో దండి దశకుమార చరిత్రలో ఉంటాయి. ఎప్పటిది దశకుమార చరిత్ర? ఎన్ని వందల ఏళ్ల క్రితం అది. కౌటిల్య కామందకీయాది నీతి పటల పాఠవం అన్నాడు. కౌటిల్యుని నీతి శాస్త్రం, కామందకుని నీతి శాస్త్రం చదివారు ఆ రాజకుమారులు అన్నాడు. కామందకుని నీతి శాస్త్రంలో ఉండే మాట ఇది. ఇది సామాజిక మాధ్యమాల్లో ఎవరో పెడితే ఎవరో చూసి మా గురువులు లాంటి వాళ్ళు నీ ద్వారా అయితే బాగా ప్రచారం అవుతుందయా అని నాకు చెబితే నేను మీకు చెబుతున్నాను. చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మన శాస్త్రాల్లో ఎక్కడ పక్షపాతం లేదని తెలియజేయడానికి లెక్క. కార్యేషు దక్షః కరణేషు యోగి, కార్యేషు దక్షః కరణేషు యోగి, రూపే చ కృష్ణః క్షమయాతు రామః, రూపే చ కృష్ణ క్షమయాతు రామో, రూపే చ కృష్ణ క్షమయాతు రామో, భోజ్యేషు తృప్తః సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్తః ఖలు ప్రాణనాథః, షట్కర్మయుక్తః ఖలు ప్రాణనాథః. భార్యకి భర్త అవడం ముఖ్యం కాదండి, ప్రాణనాథుడు అవడం ముఖ్యం. ప్రాణానికి ప్రాణంగా భావించాలి ఆవిడ. ఎప్పుడు ఎవరు అడిగినా భర్త గురించి మంచి మాటే చెప్పగలగాలి, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా. ఈ లక్షణాలు మగవాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే 90% మంది భార్యలు సుఖంగా హాయిగా ఉంటారు. 90% మంది. పక్కదారి పట్టే పనికి మాలిన వాళ్ళు పడతారు, పట్టనేయండి. వాళ్ళ జాతకాలు అటు ఉంటుంది, ఎవడేం చేయలేడు. వాళ్ళకి నాశనమయ్యే యోగాన్ని వాళ్ళే దారి వేసుకుంటుంటే ఎవడేం చేస్తాడు? మొగాన్ని ఆడదాన్ని ఎవరూ బాగు చేయలేరు. కొంతమంది స్వబుద్ధితోనే పాడైపోతారు, పిచ్చి కోరికల కారణంగా. ఎంత ఉన్నా సరిపోదు, ఎంత చేసినా సరిపోదు. నిత్య అసంతృప్త జీవులు. ఈ అసంతృప్తులు ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు. ప్రతిక్షణం ఏదో ఒక సుఖం, ఏదో ఒక కొత్త, ఏదో ఒక మోజు, ఏదో ఒక థ్రిల్లింగ్ కావాలి. ఈ దరిద్రపోతుకంటారు దీన్ని. ప్రతిక్షణం అలా ఉండదు జీవితంలో. అసలు ఈ థ్రిల్లింగులు, ఈ మోజులు, ఈ కొత్తలు, ఈ ఆర్భాటాలు లేకుండా ఉండడమే ఏకాంతం, మౌనం, ధ్యానం. అది అలవాటు పడిన వాళ్ళు ఇవి కోరుకోరు. అలా కోరికని బతుకులు పాడు చేసుకున్న మగవాళ్ళు ఆడవాళ్ళు పక్కనట్టండి, వాళ్ళని పక్కనట్టండి. వాళ్ళ కోసం కాదు ఇది, వాళ్ళు వినరు ఇవి. కార్యేషు దక్షః. స్త్రీ ఏం కోరుకుంటుందంటే భర్త నుంచి పనిని దక్షతతో చేయాలి, సమర్థంగా చేయాలి. అంటే అప్పగించిన పని ఏదైనా ఇంట్లో బయటికి వెళ్ళాక ఏమండి ఈ పని చేసుకురండి, లేకపోతే ఇది చూడండి, సమర్థతతో చేసుకురావాలి. దానికి తగిన తెలివితేటలు సంపాదించుకోవాలి. అవసరమైతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. నాకు తెలియదు, నాకు చికాకు, ఇలాంటి పనులన్నీ నేను చేయను, ఈ మాట భర్త నోట రాకూడదు. ఎందుకంటే అన్ని పనులకి ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు. అసలు ఇప్పుడు ఆడవాళ్ళు కాదు, మగాళ్ళు కూడా వెళ్ళే రోజులు కావు ఇవి. ఆడవాళ్ళు వెళితే మరీ ప్రమాదం. అంటే కార్యేషు దక్షః. ఈ పని నా వల్ల అవుతుంది, ఈ పని నా వల్ల కాదు అనకుండా వీలైనన్ని పనులు దక్షతతో చేసుకురావాలి, సమర్థంగా. మా ఆయనకి చెప్పేశానంటేనండి నాకు ఆ భారం వదిలిపోతుందండి, సుఖంగా ఉండొచ్చు అని భార్య అనగలిగితే అది మగాడికి PhD సర్టిఫికెట్తో సమానం. PhD ఇవ్వడానికి మనం ఇచ్చాక కూడా ఇంకో 6 నెలలు పడుతుంది. భార్య నుంచి ఈ సర్టిఫికెట్ రావడానికి 6 నిమిషాలు చాలు. ఆవిడ చెప్పిన పని చేస్తే చాలు. ఎందుకంటే బయటికి వెళ్ళాలి, అవి ఏదో కొంచెం కష్టంగా భావిస్తారు కొన్ని విషయాల్లో వాళ్ళు. అదేదో మగాడికి చెప్తారు, చేసుకొచ్చాడు. కరణేషు యోగి. ఆ చేసే విధానంలో ఎలా ఉండాలంటే భర్త తనకి మరి ఇబ్బంది కలగకూడదు కదా. ఒక్కోసారి ఈ చెప్పే పనులు ఎలా ఉంటాయంటే ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఇక కొంతమంది స్త్రీల ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఎంత తెచ్చినా నచ్చదు, అందులో ఏదో వంక పెడతారు. ముఖ్యంగా మొహమాటం లేకుండా చెబుతారండి, స్త్రీల వస్త్రాలు ఆభరణాల విషయంలో స్త్రీలు దగ్గర లేకుండా ఎప్పుడూ మగవాళ్ళు అవి తేకూడదు. నువ్వు ఏం తెచ్చినా కుదిరే పని కాదు, అది వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళే ఎంచుకోమనేది.
పైగా కాస్త తెలివిగా మాట్లాడే విధానం కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏది ఎంచుకుంటే అది బాగుందని చెప్పండి. మళ్ళీ అందులో వంకట్టద్దు. ఇంకా ఏది ఎంచుకుంటే అది బాగుంది. ఎందుకు బాగుంది అంటే నువ్వు బాగుంది కదా, నువ్వు ఎంచుకున్నావు, నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందని చెప్పాలి. అందులో మగాడికో సంతృప్తి. నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందంటే ఓ నవ్వు నవ్వుతుంది భార్య, ఎందుకని మిమ్మల్ని ఎంచుకున్నది నేనేగా, నా సంతోషం, మరి నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఆ రకంగా మగాడు గర్వంగా చెప్పుకుంటాడు, నన్ను ఎంచుకున్నావు కదా, అలాగే అన్నీ మంచివే ఎంచుకుంటావు, ఎంత సంతోషిస్తుందండి భార్య. నీ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుందయ్యా, నేను చేసేది ఏమిటి, నన్ను ఎంచుకున్నావు కదా అంటుంది వెంటనే. ఇక్కడ అంతే. ఆ ఎంపికనే గౌరవిస్తే సరిపోతుంది. అదే కరణేషు యోగి పని చేసే విషయంలో దక్షత ఉన్నప్పటికీ ఆ పనిలో దక్షత ఉండాలి. పని చేసే విషయంలో ఇంద్రియ నిగ్రహం, కరణం అంటే ఇంద్రియం అని కూడా అర్థం ఉంది, అక్కడ యోగిలో ఉండాలి. భర్త ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేని భార్య భర్త వల్ల సంసారం నాశనం అయిపోతుంది. చాలా సంసారాలు నాశనం అవడంలో ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఆడ మగ ఇద్దరికి కూడా చాలా ప్రధానమైన కారణం ఇది. ఏదో చూడగానే మోజుపడ్డం, ఎవరినో చూడగానే ఆశపడ్డం, అక్కడి నుంచి వ్యాఖ్యానాలు మొదలుపెట్టడం. అలాంటి వాళ్ళు మనకి లేరు అనడం, అలాంటి వస్తువు ఇంట్లో లేదు అనడం, ఆ జీతం మనకి లేదు అనడం, ఆ ఉద్యోగం మనది కాదు అనడం, ఇది యోగి లక్షణం కాదు, రోగి లక్షణం ఇది. మనకు ఉన్న ఉద్యోగం సక్రమంగా చేసుకున్నావా, ఉన్న ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా దాచుకున్నావా. అందుకని కరణేషు యోగి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి భర్త. ఇది చాలా ముఖ్యమా కాదా భర్తకి.